ఎన్నికల ఫలితాల ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మల్లికార్జున తెలిపారు. మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసి 14 హాళ్లను ఈవీఎం కౌంటింగ్కు వినియోగిస్తున్నామన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎం కౌంటింగ్ మొదలు పెడతామని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్ 6 గంటలకే రావాలని, ఏజెంట్ ఒక్కసారి లోపలికి వచ్చాక కౌంటింగ్ పూర్తయ్యాకే బయటకు వెళ్లాలన్నారు. స్ట్రాంగ్ రూమ్లను వివిధ పార్టీల నాయకులు ముందు తెరుస్తామన్నారు. ఎగ్జిట్ పోల్స్ పట్ల కూడా సోషల్ మీడియా రెచ్చగొట్టేలా పోస్టు పెట్టొద్దని, అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. మనం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి జనరల్ ఎలక్షన్స్ 2024 అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ తాలూకా అన్ని కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. సో దీనికి సంబంధించి మరి సుమారుగా మీరు గమనిస్తే మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి 14 కౌంటింగ్ హాల్స్ వచ్చి ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. అలాగే 7 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్కి పెట్టడం జరుగుతుంది. అంటే మనకు పెద్దుర్తి అలాగే గాజువాకు సంబంధించి ఈవీఎం కౌంటింగ్ హాలు అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాలు ఒకే దాంట్లో మనకి ఈసీఐ మొత్తం నిర్మించడం జరుగుతూ ఉంది. అలాగే మనకి రిమైనింగ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. ప్లస్ పార్లమెంట్ తాలూకా డియూ ఆధ్వర్యంలో ఇంకొక కౌంటింగ్ హాల్ సపరేట్గా ఉంది. సో వీరన్నీ తాలూకా ఏర్పాట్లు పూర్తయినాయి. ఇందులో మనకి మీ అందరికీ తెలుసు మనకి 4/6/2024 8 గంటల మనకి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే 8:30కి అరౌండ్ ఈవీఎం కౌంటింగ్ కూడా మనము స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సుమారుగా మనకి ఒక 140 కెమెరాస్తో మొత్తం అంతా దీనికి సంబంధించిన కెమెరాలు ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్లో ఏదైతే నిక్షిప్తమైన ఈవీఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము అబ్జర్వరు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పొలిటికల్ పార్టీసు, అలాగే సిఏపిఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏదైతే మనకి సీట్